బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? అంటే ఇప్పుడు యాక్టింగ్ లో కూడా కనిపిస్తున్నారని తెలిసింది. ఆశ ఇన్ని చేసాం కదా, ఉద్యమాలు చేసాము, అందరికి న్యాయం చేసాం, కమ్యూనిటీకి న్యాయం చేసాం. 2014లో ఎమ్మెల్యేగా సిటీకి ఎమ్మెల్యేగా పోటీ చేశాను. గెలుస్తామా గెలవలేదా అన్నది పక్కన పెట్టి డ్రాప్ అవ్వకుండా 40 లక్షలు ఇస్తాను, డ్రాప్ అయ్యి రేపు మార్నింగ్ నుంచి మా పార్టీలో క్యాన్వాస్ తిరగమని చెప్పని అన్నారు. అయినా వద్దన్నాను. నాకు 40 లక్షలు కదా ముఖ్యం. ఒకవేళ ఫస్ట్ నుంచి నేను ఈ డబ్బు మీద ఆశపడి ఉంటే నేను ఎప్పుడో సంపాదించేసుకున్నాను 40 లక్షలు. నాకు ఆశగా అది వచ్చింది. అందరిని బాగు చేయాలి, సమాజంలో మేము మనుషులమేను, వివక్ష లేకుండా అందరితో గౌరవంగా కలిసి తిరగాలి అని చెప్పని మనస్తత్వం నాకు. 40 లక్షలు ముఖ్యం కాదని చెప్పని చెప్పాము. అయితే వాళ్ళు చాలా బ్రతిమలాడారు. నో అని చెప్పని ఆ నలుగురితో అక్కడ నిలబడ్డామా లేదా సమానంగా. ఒక ట్రాన్స్జెండర్ ఆ నలుగురితో జెంట్స్ తో నిలబడ్డామా లేదా అనే ఇది ఆ గోల్ మనకు కావాలి అని ఆ నలుగురితో నిలబడ్డాము. మా వాళ్ళందరూ కూడా శభాష్ అన్నారు. 40 లక్షలకి లొంగకుండా ఇంకెవరన్నా అయితే 40 లక్షలు తీసేసుకొని కామ్గా అయిపోతారు అని చెప్పని అనుకున్నారు. నేను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా హ్యాపీగానే ఉన్నాను. అన్ని చేసేసాం కాబట్టి ఇప్పుడు సినిమాల్లో కూడా చెయ్యాలనే ఆశ ఉంది. దానిలో కూడా కొంచెం చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ సీరియల్ చేస్తాను. అక్కడ బాగానే రెస్పెక్ట్ ఇస్తున్నారా? కొంతమంది ఒక సినిమాలో మాత్రం నాకు కొంచెం అవమానం జరిగింది. పేర్లు చెప్పదు. పెద్ద బ్యానరు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు. దానిలో పెద్ద ఆయన వాళ్ళ మిస్సెస్గా నన్ను ఎంపిక చేశారు. లేడీ అనుకోని, ట్రాన్స్జెండర్ అని చెప్పని తెలియదు అనమాట. తర్వాత ఇటు సైడు డైరెక్టర్ గారు ఇద్దరు కూర్చోన్నారు, అటుపక్క పెద్ద ఆయన కూర్చోన్నారు. కూర్చోని తర్వాత ఇంకొక ఆవిడ, పెద్ద ఆవిడ, ఓల్డ్ ఆర్టిస్ట్ ఆవిడ నేను బయట వస్తున్నాము. పోతుంటే ఏమ్మా నా కాంబినేషన్లో చేసేది ఈవిడే కదా, నాతో మాట్లాడిపించవా అని చెప్పానంటే, ఎందుకు మాట్లాడిపించను, మాట్లాడవే అని చెప్పానంటే మాట్లాడాను. ఏంటి వాయిస్ అలా ఉంది? మంజు భార్గవ్ గారికి ఎలాగ ఉంటుందండి వాయిస్, రోజా గారికి ఎలాగ ఉంటుంది, ఇంకా కొంతమంది ఉన్నారు కదా లేడీ ఆర్టిస్టులు, అందరికి అలాగ ఉండదు కదా అంటే, లేదు కొంచెం తేడాగా కనిపిస్తుంది వాయిస్ అని చెప్పని ఆయన అంటుంటే వాళ్ళు వింటున్నారు. మేము లోపలికి వెళ్ళాము. మొత్తం స్కిప్ మొత్తం కొట్టేసేసారు. ఓన్లీ ఆయన బ్యాక్ సైడ్ నిలబెట్టారు, బొమ్మను నిలబెట్టారు అంతే. అప్పుడు బాధేస్తుంది. తర్వాత నేను అడిగితే ఇంకో సినిమాలో చూద్దాంలేమ్మా అన్నారు. చూద్దాం అన్నప్పుడు అర్థమైపోయింది కదా, చేద్దాం అనే దానికి చూద్దాం అనే దానికి తేడా ఉంటది కదా మేడం. కరెక్ట్. చేద్దాం అనే దానికి చూద్దాం అనే దానికి చాలా తేడా. సీరియల్స్ లో ఏమైనా చేశారా? చేశాను. అది అక్కడ బానే ఉందా? అక్కడంతా కూడా మంచిగా సూపర్. బాగా చూసుకుంటున్నారు. బాగా చూసుకుంటున్నారు. అందరూ ఉంటారు కదా, అందరిలో కొందరు. అందరూ అలాగ ఉంటే సమాజం ముందుకు నడవదు కదా. అందరూ చెడ్డోళ్ళు ఉండరు, అందరూ మంచోళ్ళు ఉండరు. సరే, మరి ఏం అనుకోనంటే ఒక క్వశ్చన్ అడుగుతాం. ఏమనుకోనమ్మా చెప్పండి. కావాలి అంటే ఇంకా ఇది వద్దు అంటే ఇంకా టెలికాస్ట్ లేకుండా ఎడిటింగ్ లో అయినా తీసేస్తాం. పర్వాలేదు మేడం, మంచిగా ఇంటరాక్షన్. అంటే చాలా మంది సొసైటీలో అంటే సీనియర్ ఏజ్ ఎక్కువగా ఉన్న ట్రాన్స్జెండర్స్ ఎలా ట్రీట్ చేస్తారంటే, అప్కమింగ్ ఇప్పుడు చాలా మంది న్యూగా ట్రాన్స్జెండర్స్ అంటే చాలా యంగ్ గా, వాళ్ళు ఏంటంటే నిజంగానే ఇంత అందంగా ఉంటారా, అమ్మాయిల కన్నా ఇంకా ఇంత బ్యూటిఫుల్ గా ఉంటారా అనిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం. కొంత మనం బయట కూడా ఏదైనా న్యూసెస్ లో వచ్చేటప్పుడు, ఏదైనా సరే హోటల్స్ లో బిజినెస్ పీపుల్ తో ఇలా వ్యవహారాలు జరిగేటప్పుడు కానివ్వచ్చు, లేదు అంటే సొసైటీలో కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా ఆ వేలో వెళ్తున్నారు అనేటప్పుడు ఖచ్చితంగా ఒక 35 years నుంచి ఒక 50-60 years లోపు ఉన్న పెద్ద ట్రాన్స్జెండర్స్ వెనకాతలు వీళ్ళు ఉంటారు, వాళ్లే నడిపిస్తారు. బిజినెస్ మ్యాన్స్ దగ్గరికి, కొంతమంది సెలబ్రిటీస్ని కానీ పొలిటీషియన్స్ దగ్గరికి పంపించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేది ఎక్కువగా వినబడుతూ ఉంటుంది, వింటూ ఉంటాం. సో ఎంత వరకు ఇది నిజం అంటారు? నిజంగానే అలాంటి వాళ్ళు ఉన్నారా? అందరూ ఉన్నారు, కొందరు ఉన్నారు. ఏం చేస్తాం, బ్రతుకు తెరవలేదు. అలాంటి పనికి సాహసించి పోవాలంటే ఎవరు పారు, అది మంచి పని కాదు కదా. మాకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తే అట్లాంటి పనులు మేము ఎందుకు చేస్తాం?
ఇప్పుడు సిగ్నల్ దగ్గర ఎవరెవరో అడుక్కుంటుంటారు. ఒరిజినల్ హిజ్రాలు అడుక్కుంటారు. కొంతమంది నకిలీ వాళ్ళు ఉంటారు. నకిలీ వాళ్ళు ఏంటంటే మీద పడిపోయేసి వాళ్ళ డబ్బులు లాగేసుకోవడం, వాళ్ళని ఆట పట్టించేయటం అలా ఉంటారు. ఈ పక్కా హిజ్రాలు అలా చేయరు. ఇస్తేనే చేసేస్తారు. లేదంటే లేదు. ఇట్లాంటి చెడ్డ పనులు చేయటానికి కారణం ఎవరు? గవర్నమెంట్ కాదా? అంటే నాకు తెలియక అడుగుతున్నాను. సపోజు గవర్నమెంట్ కాదా? మమ్మల్ని కూడా అందరినీ ఆదరించినట్టు మమ్మల్ని ఆదరిస్తే మేమెందుకు చేస్తాం తప్పుడు పనులు? సెక్స్ వర్కర్‌గా మాకెందుకు ఐఏఎస్ ముద్ర ఏసినట్టు ఏస్తున్నారు? ఒక ఐఏఎస్ ముద్ర కలెక్టర్ గారు ఎట్లాగా ఏస్తారో అలాగా మాకు ముద్ర ఏస్తున్నారు. ఎందుకు? మేము సెక్స్ వర్కులకి మా అమ్మ, మా బాబు కనీసం సెక్స్ వర్క్‌గా వదిలేసారా? లేదు కదా! గవర్నమెంట్ మాకు ఉద్యోగాలు ఇవ్వండి. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వండి. ఏం చదువుకోలేదా? మున్సిపాలిటీలో చీపురు పనులున్నాయి. అవి ఇవ్వండి. చేసుకొని సమాజంలో గౌరవంగా బ్రతుకుతాం. 10,000 తీసుకున్నాము నెలకి హ్యాపీగా ఉంటది. 5,000 మాకు తగ్గట్టే రెంట్‌లకు కూడా తీసుకుంటాం గదా! 10,000 సాలరీ వస్తే 30,000 అద్దెకు తీసుకోం గదా! 10,000 సాలరీ వస్తే 5,000కి అది రెంట్‌కి తీసుకుంటాము. కరెంట్ బిల్ 5,000కి తగ్గట్టు రూ. 1,000 కరెంట్ బిల్ వస్తది. ఇంకా దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ అవన్నీ ఏమి అక్కడ ఉండవు. ఇది పెద్ద సిటీ కాబట్టి మెయింటెనెన్స్‌లు అవన్నీ ఉంటాయి. అక్కడంతా మెయింటెనెన్స్‌లు ఉండవు. 6,000 పోతే 4,000 సరుకులకి వాటికన్నిటికి సరిపోద్ది కదా! మేమెందుకు అందంగా ఉంటాం. మీరు చెప్పినట్టే మేము అందంగా తయారవుతాం. ఎందుకు? ఎదుటోళ్ళు చూస్తే ఆకర్షించాలి మేము. ఆకర్షిస్తేనే మాకు రూపాయి డబ్బులొస్తది అని ఒక వేశ్యగా మమ్మల్ని మాకు ముద్ర ఏసేశారు. అలాగే మేము తయారవుతున్నాం. అలాగ తయారవ్వబట్టే కదా మాకు 5 ఏళ్ల నోట్లో పోతున్నాయి. ఇప్పుడు మీరు ఒక మంచి నగలేసుకోమన్నారు. మాకేమనిపిస్తది? మేమెందుకు ఏసుకోకూడదు? మీరు మంచి శారీ కట్టుకోమన్నారు. మేమెందుకు కట్టుకోకూడదు? మాకు ఒక మనస్సాక్షి ఉంటదిగా! మేము మనస్సాక్షిని చంపుకొని బ్రతకలేం కదా మేడం. అవును. అలాంటప్పుడు మేము కూడా కొనుక్కోవాలంటే ఏం చేయాలి? చేయక తప్పదు. అట్లా సెక్స్ వర్కర్సో లేదంటే బెగ్గింగో ఏదో ఒకటి చెయ్యాలి. ఇవన్నీ చేయకుండా గవర్నమెంట్ మీరు ఆపండి. గవర్నమెంట్ ఆపేసి ఎవరు క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు జనరేషన్‌లో అయితే ఒకరు ఇద్దరు కాదు. అప్పట్లో ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు ఉన్నాం గానీ, ఇప్పుడైతే బీకామ్‌లు, డిగ్రీలు, బీఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. ఆ పనులు చేయరు. రెండోసారి ఆ పనులు చేస్తే మీరు దానికి తగిన శిక్ష ఎయ్యండి. కంపల్సరీగా. దానికి మేము శిరసా వహిస్తాం. అమ్మా పెట్టదంట, అడుక్కు తినేదంట. అట్లా మీరు బెటరు. మేము పోతే మాత్రం మాకు ముద్రేసేస్తారు ఐఏఎస్ ముద్ర. ఎందుకలాగా? మేము మనుషులం కాదా? మమ్మల్ని కూడా అమ్మా బాబే కదా కన్నాది. ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డామా? మాకు మనస్సాక్షి ఉంటదిగా. ఒక మనిషిని ప్రేమించాలి, ఒక మనిషిని ద్వేషించాలి అనే ఇవి 2 ఉంటాయి. మంచి ఉంటది, చెడు ఉంటది. అందరిలో ఎలాగా ఉంటాయో మాకు అలాగే ఉంటాయి. మేము ప్రత్యేకమైన మనుషులం కాదు. జనాభా అలాగ చేస్తున్నారు మమ్మల్ని. అంటే ఒక రాక్షసుల్లాగా, ఒక పులుల్లాగా, ఒక సింహాల్లాగా చేసేది ఏదంటే ఈ జనాభా చేస్తున్నారు. గవర్నమెంటు మెయిను, తర్వాత జనాభా. నేను వెళ్తున్నాను, అడుగు చెక్క పోతున్నాడు అనకపోతే ఏమైందంట? అదే మీ ఇంట్లో పుడితే అంటారా మీరు ఆ మాట? నాలాంటి మనిషి ఒకరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాడనో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాడనో, లేకపోతే ఇంకొకరి కాడనో, ఒక సెలబ్రిటీ కాడనో, ఒక ప్రొడ్యూసర్ కాడనో పుడితే వాళ్ళని బయటకు పంపిస్తున్నారా? చాలా జరిగాయి. ఇండస్ట్రీలో కూడా చాలా జరిగాయి ఇట్లాంటివి. ఎక్కడో ఏదో దేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసరు నేను ట్రాన్స్‌జెండర్ అని చెప్పని ఒప్పుకున్నారు. మీ దాకా కూడా వచ్చుంటది. నేను ట్రాన్స్‌జెండర్ అని ఒప్పుకున్నారా అతను? అట్లాంటి మహానుభావులు ఉండాల. ఎందుకు మేడం? మేము నాయకులమి. నాయకులే కాదంటలా. మీరు నాయకులు ఎలాగయ్యారు? ఇప్పుడు నేను లీడర్‌ని ఎలాగయ్యాను? అందరూ ఎన్నుకుంటే నేను లీడర్‌ని అయ్యాను. నాకై నేను ఒక్కదాన్ని లీడర్‌ని కాలేదుగా. అందరూ ఓట్లేసి మీకు గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. అయ్యి ప్రయోజనం ఏంటి? దోసుకోవటం, దాచుకోవటం. అది తప్ప ఇంకో రెండోది లేదు కదా. మాలాంటి పేద ప్రజల్ని మీరు ఎక్కడ మారుస్తున్నారు? మార్చిన దాఖలాలున్నాయా? ఏ జిల్లాలన్నా మార్చిన దాఖలాలున్నాయా? ఏ రాష్ట్రంలో మార్చిన దాఖలాలున్నాయా? ఇంత పెద్ద సిటీ ఉంది. ఈ సిటీలో ఏమన్నా ఉన్నారా అలాగా? జాబులు చేస్తా గౌరవంగా బ్రతికే వాళ్ళు ఉన్నారా? ఓన్లీ ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్స్ లేరు. అందుకని ఈ పని చేయాల్సి వస్తుందంట. అంతే. బ్రతకలేకపోతే ఏం చేయాలా? దొంగతనం చేయకుండా ఈ పని చేస్తున్నాం. దొంగ అనే పేరు కంటే కూడా ఈ పేరు బెస్ట్ కదా. మై బాడీ మై రైట్స్. నా బాడీ నేను ఏమైనా చేసుకుంటా. దొంగతనం చేయటల్లా. నా బాడీని నేను ఏదైనా చేసుకునేదానికి మీరెవరు అడిగేదానికి అని చెప్పని మేము ప్రశ్నిస్తాం కదా. నీకు అంత నొప్పిగా ఉంటే మాకు జాబ్ ఇవ్వు. దానిలో ఏదన్నా అవకతవకలుంటే మందలించు. అంతేగాని నువ్వు పెట్టవు, నేను చేసుకునే దాంట్లో మళ్ళీ అడ్డం వస్తావు. అంతే కదా మేడం. ఇప్పుడు
నిక్కర్ షాపులు పెట్టినారు. దాన్ని 3 క్వార్టర్ల కంటే ఎక్కువ ఇవ్వకూడదు ఒక ఆధార్ కార్డు మీద. ఆ 3 క్వార్టర్లు తీసుకుపోయి అమ్ముకుంటుంటే ఏం చేస్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చి లోపలేస్తున్నారు. సావబాది వాళ్ళ దగ్గర ఎంతో కొంత గుంజుకుంటున్నారు. ఒక దగ్గర కాదు, అన్ని చోట్ల గుంజుకుంటున్నారు. అసలు అది ఆ స్కీమే లేకుండా చేసేస్తే దానివల్ల ఎంతమంది తాలుబొట్లు దిగిపోతున్నాయో, ఎంతమంది కాపురాలు నాశనం అయిపోతున్నాయో. అసలు అదే లేకుండా చేసేస్తే అదేమంటే గవర్నమెంట్ దానివల్లనే బాగుపడేది, దానివల్లనే ఆదాయం వచ్చేది. ఆదాయం కోసం దేశంలో ఆడవాళ్ళంతా నాశనం అయిపోవాలా, ఆడవాళ్ళంతా చనిపోవాలా, వదిలేసుకొని మందులు తాగేసి బావిల్లో దూకేసి? ఇదేనా ఇందుక ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించేది? మమ్మల్ని కాపాడండి అయ్యా అని చెప్పని చెప్తున్నాం. అంటే మేమే కాదు, ఎవరిమైనా ఏ జిల్లాలో కావచ్చు, ఏ రాష్ట్రంలో కావచ్చు, ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే ఎందుకు మనకు మేలు చేస్తారని చెప్పి ఎన్నుకుంటున్నాం. మమ్మల్ని అన్యాయం చేయండి అయ్యా, మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి గద్దెక్కిస్తామని చెప్పని చెప్పటం లేదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.